హాయ్ అండి. సూపర్ సిక్స్ అమలు జరుగుతుందా లేదనైతే ప్రజల్లో చాలా చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే రోజు న్యూస్ ఛానల్ మనం చూస్తే ఏదైతే యెల్లో మీడియా అని చెప్పుకుంటామో కొంతమంది ఆ మీడియాలో వచ్చేసి మనకు రెగ్యులర్‌గా అయితే రేపు అమ్మఒడి పడిపోతుంది. తల్లికి వందనం కదా! పేరు మార్చారు కదా వీళ్ళు. రేపు తల్లికి వందనం పడిపోతుంది. రైతులకు డబ్బులు పడిపోతున్నాయి. రోజు ఇదే సోదైతే మనకైతే చూస్తా ఉన్నాం టీవీ ఛానల్స్‌లో అయితే. నాకైతే ఒక క్లారిటీ ఉంది. ఖచ్చితంగా వీళ్ళైతే అమ్మఒడి చేసి 2 సార్లు ఇస్తా అని చెప్పాడు. ఒక్కసారి వేయనని చెప్పాడు. అంటే ఏదైతే 15,000 ఇస్తున్నారో ఒకేసారి వేయరు. 7,500, 7,500 2 దఫాలుగా ఏస్తారు. మరి ఎప్పుడు ఏస్తారో తెలియదు. మే అన్నారు. మే వచ్చేసింది. ఇంకా తల్లుల అకౌంట్‌లో అయితే డబ్బులైతే పడలేదు. ఇంకా రైతు భరోసా వచ్చని అంటారా? అది నాకు తెలిసి కేంద్రం ఇచ్చే డబ్బులు కాకుండా మిగతా డబ్బులైతే వీళ్ళు ఇస్తారు. ఏదైతే కేంద్రం 6,000 ఇస్తుందో ఇవి తీసేసి మిగతా డబ్బులైతే వీళ్ళు ఇస్తారు. మరి అది ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ అయితే లేదు. ఇస్తామంటున్నారు కానీ క్లారిటీ అయితే లేదు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారేమో ఏదైనా మీటింగ్‌లు పెడితే డబ్బులు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి అంతా నాశనం చేసిపోయాడని చెప్పాడు. ఇదే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో ఏమని చెప్పుకొచ్చాడు? డబ్బులు సృష్టించడం నా చేతనవ్వు. నేను చూశారు కదా మీరు హైటెక్ సిటీ ఎలా కట్టాను, సైబర్ సిటీని ఎలా క్రియేట్ చేశాననేది ఆయన చెప్పుకొచ్చారు. మరి అలాంటి ఆయన విజన్ ఉన్న ఆయన మరి డబ్బులు సృష్టించి దాదాపు సంవత్సరం కాలం అయిపోతుంది. అలాంటి టైంలో ఇంకా డబ్బులు సృష్టించే కాడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే నిమగ్నమై ఉన్నట్టున్నారు. ఒక పక్కనేమో డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తీసుకురాని ఒక మాట చెప్తున్నారు. అంటే రెండు విధాలుగా అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజల్ని అయితే. ఒక పక్కనేమో ఇస్తామని చెప్తున్నారు, ఒక పక్కన డబ్బులు లేవని చెప్తున్నారు. అంటే క్లారిటీ ఇవ్వట్లేదు ప్రజలకు ఎవరు కూడా. ఒక పక్కన పవన్ కళ్యాణ్ అయితే అసలు దాని గురించి మాట్లాడట్లేదు. సూపర్ సిక్స్ నాకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు చూస్తే సూపర్ సిక్స్ అనౌన్స్మెంట్ ఏదైతే జరిగిందో ఆ సభకి యాక్చువల్గా బీజేపీ సంబంధించిన ఒక అనామకుని పంపించారు. యాక్చువల్గా బీజేపీ దానికి ఇష్టం లేదు. యాక్చువల్గా నరేంద్ర మోడీ ఫోటో వేసారంట. మధ్యలో సెంటర్లో ఫోటో వేసి అటుపక్క చంద్రబాబు నాయుడు ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసి మేనిఫెస్టో ఫస్ట్ తయారు చేశారు. కానీ మా బీజేపీ అయితే మేము ఈ మేనిఫెస్టో మాకు సంబంధం లేదని అయితే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆ రోజు పురంధరేశ్వరి కూడా అక్కడ రాలేదు ఆ మీటింగ్కి అయితే. ఓన్లీ పవన్ కళ్యాణ్ బీజేపీ సంబంధించిన స్మాల్ లీడర్ ఎవరో చిన్న లీడర్ అయితే రావడం చూసాను తప్ప దాన్ని అయితే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయలేదు బీజేపీ. కానీ ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు? మా సంపద సృష్టించి ఈ ఏదైతే సూపర్ సిక్స్ని అమలు చేస్తామని చెప్పారు. ఎందుకంటే 4,000 పింఛను ప్రకటించినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, నేను 4,000 ఇవ్వలేను, 3,500 ఇస్తాను. అది కూడా ఇప్పుడు పెంచినట్టే సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతానని చెప్పాడు 5 సంవత్సరాల్లో. దాని కారణంగా అయితే ఆయన ఓటు బ్యాంక్ కూడా పోయింది. పింఛన్లు దాదాపు 3,000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కాదని 4,000 ఇస్తానన్న టీడీపీని అయితే ఓట్లు వేయడం మనం చూసాం. వాలంటీర్లకేమో ఆశపెట్టి 10,000 ఇస్తానని ఆశపెట్టి వాళ్ళ ఓట్లు కూడా దన్నుకున్నారు ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ అయితే. సరే ఏదేమైనప్పటికైతే ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేస్తారంటే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఉచిత బస్సు ఎటుపోయిందో తెలియదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే అమ్మఒడి అనేది ఇప్పటివరకు ₹1 కూడా వేయలేదు. సంవత్సర కాలం అవుతుంది. ఆ తర్వాత రైతు భరోసా ₹1 ఇవ్వలేదు. ఇంకా తల్లికి వందనం సంబంధించి అమ్మఒడికి సంబంధించి ఏదైతే వాళ్ళు చెప్పారో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి, ఇద్దరుంటే ఇద్దరు పిల్లలకి, నలుగురుంటే నలుగురు పిల్లలకి వీళ్ళు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అది క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పటివరకు వీళ్ళు పేమెంట్ వేస్తారని చెప్తున్నారు కానీ ఒకళ్ళకే వేస్తారా, లేకుంటే ఇద్దరికి వేస్తారా, ముగ్గురికి వేస్తారా? ఇప్పుడు చాలామందికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇద్దరికి వేస్తారా, ముగ్గురికి వేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. మరి దీనిపైన అయితే చాలా చర్చ నడుస్తూ ఉంది. గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ డబ్బులు వేస్తామని చెప్పారు. అందులోని ఈ మేలో వేస్తామని చెప్పారు. మొన్న రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు, 2 దఫాలుగా అయితే డబ్బులైతే తల్లికి వందనం డబ్బులు అయితే పడతాయని చెబుతుంది. సరే ఇప్పటికైతే దాన్ని ఏమంటారు, మాకు నమ్మకం లేదు ద్వారా అనే మాట అయితే చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు సూపర్ సిక్స్ అమలు చేస్తారని. లేకుంటే ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టి అక్కడ వాళ్ళే ఎత్తేద్దాం అనుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి అప్పుడు ప్రకటించారో వాళ్ళైతే ఇప్పుడు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే నెల నెల లాస్ ఎంత పెరిగిపోతుందో మనకు తెలిసిందే. ఎందుకంటే మగవాళ్ళు ఎవరు కూడా బస్సులు ఎక్కట్లా, ఆడవాళ్ళు మాత్రమే బస్సు ఎక్కుతున్నారు. కాబట్టి ఆ మగవాళ్ళు ఎక్కితే వాళ్ళన్న సగమన్న పేమెంట్ వస్తుంది కాబట్టి అది కూడా రాకుండా పోయింది. అందరూ ఆడవాళ్ళని అయితే బస్సుల్లో పిలిచి బైకుల్లో అయితే తిరగడం చూస్తున్నారు తెలంగాణలో అయితే. అలాంటి సిచ్యువేషన్ అయితే అక్కడైతే ఏర్పడింది. కావున ఇప్పుడైతే సూపర్ సిక్స్ అమలైంది ఇప్పుడు జరగదండి నాకు తెలిసి. మీరైతే ఆశలు అయితే ఎక్కువ పెట్టుకోవద్దు. మీకు నాకు తెలిసి 5 సంవత్సరాలు కూడా ఈ డబ్బులు వస్తాయని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఒక పక్కన అమరావతికి దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ సాయం చేస్తేనే అమరావతి కట్టగలుగుతున్నాం. కాబట్టి సూపర్ సిక్స్ ఇప్పుడైతే అమలు జరగదు. ఈ టీవీలో రోజు రేపు వస్తుంది, ఈ నెల వస్తుంది అని ఇప్పుడు చూడండి. గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపు సంవత్సర కాలం అవుతుంటే ప్రతి నెల ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. వచ్చే నెల పడుతుంది, ఇంకో సంవత్సరం గడుస్తూనే ఉంటుంది. రైతు భరోసా ఇప్పుడు వస్తుందో తెలియదు. సరే తల్లికి వందనం కలిసి వేస్తారనుకుంటాను. ఎందుకంటే చాలా వ్యతిరేకత వస్తుంది కాబట్టి కొంచెం ప్రతిపక్షం కూడా కొంచెం గట్టిగా ప్రెజర్ చేస్తుంది కాబట్టి కలిసి తల్లికి వందనం మటుకు నాకు తెలిసి జూన్ జూలైలో పడవచ్చు అనుకుంటున్నాను. ఈ నెల అయితే ఇంక పోయినట్టే. జూన్ జూలైలో అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది తల్లికి వందనం. అది 2 విడతలుగా. ఇప్పుడు ఫస్ట్ విడతలో మీకైతే 7,500 లేకుంటే దాన్ని తగ్గిస్తారేమో తెలియదు. ఇప్పుడు వాళ్ళు 15,000 చెప్పి ఇప్పుడు 10,000 అంటారేమో. అది కూడా మనకు క్లారిటీ అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాయ చేయగలరు.
చూద్దాం మరి ఏం జరగబోద్దో. ఖచ్చితంగా దీని బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే సూపర్ సిక్స్ ప్రచారం చేసినప్పుడు ఆయన నా మాట నేను నా మాట నమ్మండి, నేను భరోసా ఉంటున్నానైతే ఆయనైతే చెప్పడం చూసాం ప్రచారంలో కూడా. మరి ఈ బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ సూపర్ సిక్స్ అమల్లో ఆయన కూడా పాత్ర ఉంది. ఆయన అసలు మాట్లాడలేదు. అసలు మీరు ఎక్కడ చూసినా సూపర్ సిక్స్ గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయనకేదో పట్టినట్టు, ఆయనకేదో మంత్రి శాఖ ఇచ్చినట్టు, ఆయన ఒక పార్టీ నాయకుల్లాగా అయితే తీసుకోవట్లే. ఎందుకంటే సూపర్ సిక్స్ గురించి ప్రజలు ఇంత జరుగుతున్నప్పుడు మన రీసెంట్గా అమరావతి జరిగిన సభలో కూడా సూపర్ సిక్స్ మేము కొంత చేశాము, ఇంకా ముందు చేయబోతున్నాం అనేది ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్. అది చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నప్పుడు. కొంత చేశారంట. ఏంది, ఒక సిలిండర్ గ్యాసా? ఆ దీపం పథకం కింద దీపావళి రోజునైతే నాకు తెలిసి ఒక సిలిండర్ అయితే కొంతమందికి ఇచ్చారు, అందరికి ఇవ్వలేదు. అదొక్కటి ఇచ్చి కొంత చేశామని చెప్తారు. అంటే కొంత అంటే ఎంత చేశారు నాకైతే క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నప్పుడు అయితే చాలా నవ్వు వచ్చింది నాకైతే. కాబట్టి ఇది సీరియస్ విషయం. ఖచ్చితంగా కూటమికి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా తన పందా మార్చుకున్నారు. ఆయన వేరే రీతిలో వెళ్తున్నాడు. ఇంక నుంచి ప్రజలను అంటే నాయకులను పట్టించుకుంటాను, కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు ఆయన వేరే రేంజ్లో అంటే వేరే మైండ్ సెట్ తోటి అయితే వెళ్ళడంతో అయితే అంత దారుణ పోవటం పాలయ్యారు. ఈసారి ఆయన మైండ్ సెట్ మార్చుకొని వస్తున్నాడు కాబట్టి కూటమికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కూటమిగా ఉన్నా సరే ఆయనకి 40% 40% ఓటు బ్యాంక్ అయితే అంత దగ్గర ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. కూటమి గవర్నమెంట్ ఏదైనా జరగవచ్చు. 2027లో అయితే 2029 ఏది ఎలక్షన్లో ఏదైనా జరగవచ్చు. ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ ఇంకా ఎన్ని కలిసి వచ్చినా సరే ప్రజల్లో ఒక్కసారి వ్యతిరేకత వచ్చిందంటే ఆ 10% ఓటు అనేది షిఫ్ట్ కావడం పెద్ద విషయం కాదు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని చెప్పిన పథకాలు చిన్నగా ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఎందుకంటే అప్పు చేయకుండా ఏ పని జరగదు, అది క్లారిటీ ఉంది. ఎందుకంటే తెలంగాణ, హైదరాబాద్ లాంటి పెద్ద సిటీని పెట్టుకొని వాళ్ళే అప్పులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి అప్పు చేయకుండా ఏ పని జరగదు. అప్పు చేయండి, అప్పు తీర్చే మార్గాల్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆ అప్పు అయితే తీర్చండి. ఇది మరి చూద్దాం మరి ఏం జరగవద్దు. ప్రస్తుతానికైతే కూటమి గవర్నమెంట్ సూపర్ సిక్స్ అమల్లో చాలా విఫలమైంది. రేపొద్దున దీనికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పిన అవసరం అయితే పవన్ కళ్యాణ్కి ఉంది, చంద్రబాబు నాయుడుకి ఉంది.